హాయ్ అండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మేమైతే ఆ రోజు ముందుగా సూర్యదేవుని పూజ చేసుకొని టెంపుల్కి వెళ్తామన్నమాట. పూజలో అయితే ప్రసాదం క్షీరన్నం చేస్తాం కదా, అది కూడా జనరల్గా అయితే కొత్త ఇటుకలతో పొయ్యి పెట్టి పిడకలతో మంట పెట్టి పాలు పొంగిస్తామన్నమాట. కానీ ఇప్పుడు అంత ఓపికలు ఎక్కడున్నాయండి, కాబట్టి డైరెక్ట్గా స్టవ్ పైన పిడకలను పెట్టి పాలు పొంగించేస్తున్నాం అన్నమాట. అలాగే నెయ్యితో కలిపిన బియ్యం వేసుకొని క్షీరాన్న ప్రసాదం అయితే చేసుకున్నాం అనమాట. అంటే ఉప్పు వాటర్ వేయం కదా, అందుకే పరమాన్నం కాకుండా క్షీరాన్నం అంటాము. ఓన్లీ పాలు బెల్లంతోనే చేస్తాం కదా అందుకు. అలాగే 7 చిక్కుడుకాయలతో ఇలా చిక్కుడు రథాన్ని అయితే తయారు చేసుకున్నాం. రథసప్తమి కదా, సప్తమి అని చెప్పి 7 చిక్కుడుకాయలతో రథాన్ని అయితే తయారు చేసుకోవాలి. రథం కోసం తమలపాకులలో అయితే గంధంతో సూర్యుని చేసుకొని దానిపై రథాన్ని పెట్టి పీటపై పెట్టేసుకున్నాం. అలాగే పువ్వులతో కొంచెం అలంకరణ అయితే చేసుకున్నాం. తర్వాత ప్రసాదాలు అవి పెట్టేసుకున్నాం అనమాట. అంటే 7 చిక్కుడాకులలో 7 ప్రసాదాలు పెట్టుకుంటాం కదా, అలాగా. తర్వాత అష్టోత్తర నామాలు అలాగే సూర్యాష్టకం మిగతావి అలా చదివి పూజ అయితే కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ హారతి అయితే ఇచ్చేసుకున్నాం అనమాట. ఇంట్లో పూజ అయిపోయింది కదా, అలా మేడపైకి వెళ్ళి తులసమ్మ దగ్గర దీపం పెట్టాం. కిందన పూజ అంతా కంప్లీట్ అయ్యాక మేడపైకి వెళ్ళి తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్నాం. జనరల్గా అయితే పూజ బయట లేదా మేడపైన చేస్తారు, అంటే సూర్యునికి ఎదురుగా. మాకైతే 2 ఫ్లోర్స్ కదా అని పైకి ఎక్కలేకపోయామన్నమాట. అందుకే అలా పైకి ఎక్కి సూర్యుని లైవ్లో చూసి నమస్కారం అయినా చేసుకుందామని పైకి వచ్చాం. పూజ అంతా అయ్యాక టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. లోపలికైతే ఫోన్స్ అలౌ చేయరు కదా, అప్పటికే సెక్యూరిటీతో ఒక ఫోటో తీయించేసుకున్నాం అనమాట సీక్రెట్గా. అలాగే దర్శనం అయ్యాక కోనేటి దగ్గరికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే అలా తీసుకున్నాం. అప్పటికే ఒక అతను బొట్టు పెట్టుకొని అలా తిరుగుతున్నారు. ఇంకేం చేస్తామని చెప్పి బొట్టు అయితే పెట్టేసుకున్నాం అనమాట. అందరం పెట్టుకున్నాం. బాగున్నాయి, బాగా వచ్చాయి. అలా కాసేపు అక్కడే కూర్చొని తర్వాత ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ అంతా ఓపెన్ ప్లేస్ కదా, అలాగే పీస్ఫుల్గా ఉంటుంది. మా పిల్లలు అయితే చక్కగా ఆడుకున్నారు, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా. అక్కడ బామ్మగారు కూర్చున్నారు కదా, ఆవిడ మాకు ఎప్పుడూ మీట్ అవుతారనమాట. ఎందుకంటే వీక్లీ తను వస్తారు అక్కడికి. ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి అక్కడ అన్నప్రసాదాలు సేవించుకొని వచ్చేసాం. అలాగే అక్కడ నుండి అయితే హెలికాప్టర్ అదే టైంకి రామ్మోహన్ నాయుడు గారు కూడా వచ్చారు. అండ్ హెలికాప్టర్ కూడా ఆయిల్ కూడా ఎక్కించారని చెప్పి ఎక్కువ టైం ఆపేశారనమాట. అక్కడ జనాలు అయితే మామూలుగా లేరు. కాసేపు తర్వాత అయితే హెలికాప్టర్ స్టార్ట్ చేశారనమాట. 6 మినిట్స్ అయితే రైడ్ చేస్తున్నారు. మొత్తం మన శ్రీకాకుళం వ్యూ అంతా చూపిస్తున్నారనమాట. ఎక్కే వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మేము కూడా ఒక రైడ్ చేసాము, చాలా బాగా అనిపించింది మాకు కూడా. అంటే మన దగ్గర రైడ్ కదా, మనకి ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. అంటే కంట్రీ సైడ్ అంటే మనకేం తెలీదు, ఫ్లైట్స్ కూడా మనకి ఏం కనిపించవు కూడా, కిందనంతా మేఘాల్లో ఉంటాయి కదా. అదే హెలికాప్టర్ అయితే మన ఊరు కాబట్టి మొత్తం చూసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. బాగుంది హెలికాప్టర్ అయితే. టికెట్ అయితే 2200 అనమాట. తర్వాత అక్కడే ఉన్న హార్స్ రైడ్ అయితే చూసాం. అది చూసాక మా బాబాయ్ అయితే ఎక్కుతా అన్నాడు. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి ఎక్కించేసాం. బాబాయ్ అయితే హార్స్ రైడ్ బాగా ఎంజాయ్ చేశాడు. దించాక కూడా మళ్ళీ ఎక్కుతా అన్నాడు, కానీ అప్పటికే అక్కడ హార్స్ రైడ్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. అలాగే ఎండ కూడా చాలా ఎక్కువగా ఉందండి. అంటే రథసప్తమి నుండి ఎండ స్టార్ట్ అవుతుంది అంటారు కదా, చూపించేసింది ఆ రోజు అయితే. పిల్లలతో వచ్చిన పెద్దలైతే హెలికాప్టర్ కన్నా హార్స్ రైడ్ దగ్గరే ఎక్కువ ఉన్నారండి. హెలికాప్టర్ కన్నా హార్స్ రైడ్ దగ్గరే ఎక్కువ ఉన్నారండి. అలాగే రథసప్తమి రోజు మేము ఇలా టైం స్పెండ్ చేసాం. మరి మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.